వెల్కమ్ టు విజిల్. ఒక కొణిదెల అన్న, ఒక వైఎస్ జగన్ అన్నయ్య, ఒక తిరుమల డిక్లరేషన్. క్రైస్తవురాలైన పవన్ భార్య టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. అందులో ఆమెకు హిందూ ధర్మంపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్పై సంతకం చేశారు. కొండపైకి వెళ్ళి తలనీలాలు సమర్పించిన శ్రీమతి అన్నా కొణిదెల. అంతేకాదు, ఆమె స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. సాధారణ భక్తులతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేశారు. టీటీడీ అన్నదాన పథకానికి 17 లక్షల విరాళంగా కూడా ఇచ్చారు. హిందూ సమాజం అన్నాకు నీరాజనం పట్టింది. తన మనవడి ప్రతి పుట్టినరోజున చంద్రబాబు అన్నదానానికి భారీ విరాళం ఇస్తూ వస్తున్నారు. ఇంతవరకు నయా పైసా విరాళం ఇవ్వని జగన్ సారు ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరని వారికి చాలా మంచి పేరుంది. విరాళం విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు టీటీడీకి జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వకుండానే దైవ దర్శనం చేసుకుంటున్నారు. జగన్ క్రైస్తవుడని తెలిసినా డిక్లరేషన్ అడిగే ప్రయత్నం నాటి యువ ధర్మారెడ్డి చేయలేదు. అడ్డు చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిపై పైపెచ్చు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్పై సంతకం ఆ ప్రసక్తే ఉండదు, ఉత్పన్నం కాదు అని నాడు వైసీపీ నీలి మీడియా ద్వారా ఎదురుదాడి చేయించారు. మరోపక్క జగన్ శ్రీమతి భారతీరెడ్డి ఒక్కసారి కూడా తిరుమల గడప తొక్కలేదు. నాడు ముఖ్యమంత్రి హోదాలో తాడేపల్లి ప్యాలెస్లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కొంపలోనే ప్రజల సొమ్ముతో సెట్ వేసుకుని భజన బృందం గానామృతంలో దంపతులు చిక్కటి చిరునవ్వుతో ఎంజాయ్ చేశారు. ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో పాడతాను. అదరక బట్లే చెప్పేటి తెగువకు తోడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. మరోపక్క శ్రీమతి అన్నా పవన్ క్రైస్తవురాలైన స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ శ్రీమతిని చూసి హిందూ ధర్మం నేర్చుకోమంటూ జగన్ దంపతులని పలువురు విమర్శిస్తున్నారు. శ్రీమతి అన్నానే అసలైన క్రైస్తవురాలంటూ సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగుతుంది. శ్రీమతి అన్న జగన్ను పోల్చుతూ హైందవ సమాజం విరుచుకుపడుతుంది. శ్రీమతి అన్నా కొణిదెల తిరుమల విషయంపై సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం కామెంట్స్ నుంచి ఈ వీడియోలో. ఆమె పేరు కొణిదెల అన్న. స్వతహాగా రష్యన్ దేశస్థురాలు, అంతకు మించి క్రైస్తవురాలు. దానికి తోడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీమతి. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తన కొడుకును రక్షించినందుకు కృతజ్ఞతగా ఆమె తిరుమల వెళ్ళారు. తాను క్రైస్తవురాలు, పైగా పవన్ భార్య అయినందున మాజీ సీఎం జగన్ మాదిరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోలేదు. స్వయంగా ఆమెనే టీటీడీ అధికారులను అడిగి డిక్లరేషన్ బుక్ తెప్పించి తనకు హిందూ మత విశ్వాసాలపై అపారమైన విశ్వాసం ఉందని డిక్లరేషన్పై సంతకం చేశారు. అంతేనా, తన మొక్కు తీర్చుకునేందుకు ప్రేమతో పెంచుకున్న జుట్టు కత్తిరించుకున్నారు. అక్కడి నుంచి అన్నదాన సత్రానికి వెళ్ళి భక్తులకు వడ్డించి తాను కూడా వారితో సహపంక్తి భోజనం చేశారు. అన్నదాన పథకానికి 17 లక్షల విరాళం ఇచ్చారు. ఇది తిరుమల కొండపై కోట్లాది మంది భక్తులు దర్శించిన ఒక అసాధారణ దృశ్యం. చాలామంది అన్య మతస్థులు డిక్లరేషన్పై సంతకం చేసినా ఎవరు గుండు కొట్టించుకోరు. కానీ పవన్ భార్య అన్న అందుకు భిన్నంగా తలనీలాలు సమర్పించి తన భర్త చెప్పే సనాతన ధర్మాన్ని గౌరవించారు. సీన్ కట్ చేస్తే క్రైస్తవుడైన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తిరుమలకు వెళ్ళారు. కానీ ఒక్కసారి కూడా తనకు హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. పైగా ఎందుకు ఇవ్వాలి అని ఎదురుదాడి చేశారు. అప్పట్లో జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి కానీ, చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కానీ
ఆయనతో సంతకం చేయించే ధైర్యం చేయలేదు. జగన్ మతం మారిన క్రైస్తవుడన్న విషయం బహిరంగమే. ఆయన కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలు క్రైస్తవ ఆచారాల మేరకే జరుగుతాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు కూడా పూర్తిగా క్రైస్తవ పద్ధతుల్లోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయినా అప్పటి టీటీడీ అధికారులు, చైర్మన్లు తిరుమలకు జగన్ వచ్చినప్పుడు డిక్లరేషన్ అడగకుండా సన్మానం చేసి పంపి అధర్మం అందరికీ తెలిసిందే. కాగా ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబు నాయుడు సహా చాలామంది సీఎంలు తమ భార్య, కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దృశ్యాలు భక్తకోటి చూసినవే. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చే సీఎంల కుటుంబాలు దైవ సన్నిధిలో చాలాసేపు గడుపుతుంటాయి. కానీ జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తన వెంట భార్య శ్రీమతి భారతిరెడ్డిని ఒక్కసారి కూడా తీసుకురాలేకపోయారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సమయాల్లో కూడా భారతిరెడ్డి లేకపోవడంతో ఆమె క్రైస్తవురాలు కాబట్టి హిందూ ధర్మంపై నమ్మకం లేదన్న అభిప్రాయం హిందూ సమాజంలో బలపడింది. అయినా సరే దిద్దుబాటు చర్యకు దిగేందుకు వారు ఇష్టపడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య అన్న నికార్సైన క్రైస్తవురాలు అయినప్పటికీ హిందూ మత విశ్వాసాలు గౌరవించడమే కాకుండా తలనీలాలు ఇవ్వటం ఒక అసాధారణ అంశం. రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో ఆమె క్రైస్తవాన్ని అనుసరిస్తున్నప్పటికీ తిరుమలకు వెళ్ళి గుండు చేయించుకున్న తీరును హిందూ సమాజం స్వాగతించడమే కాదు, నిండు మనస్సుతో ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు శ్రీమతి అన్న అంశంలో జగనన్న పరిస్థితి ఇరకాటంలో పడింది. అసలు శిశులు క్రైస్తవురాలైన అన్న డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పిస్తే మతం మారిన కొసరు క్రైస్తవుడైన జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరు? తన భార్య భారతిరెడ్డిని తిరుమలకు ఎందుకు తీసుకురారు? అంటే మీకు హిందూ ధర్మంపై విశ్వాసం లేదా అంటూ హిందువులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 5 ఏళ్ళు సీఎం, అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త కూడా అయిన జగన్ ఇప్పటి వరకు ఎర్ర యాగాన్ని కూడా టీటీడీకి విరాళంగా ఇవ్వకపోవటమే విచిత్రం. అన్నా కొణిదెల తిరుమల వచ్చి జగనన్నకు ఇన్ని పాత కొత్త తిప్పలు తెచ్చిపెట్టారన్నమాట.